హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. వైఎస్ఆర్సీపీ చేసిన తప్పులనే తెలుగుదేశం పార్టీ చేస్తుందా? కొన్ని సంఘటనలు చూస్తూ ఉంటే అలాగే అనిపిస్తుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం చాలా సీరియస్గా ఉన్నాడు అలాంటి వాటి విషయాల్లో. ఇప్పుడు చూస్తే కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు ఇష్యూ ఒకటి బాగా వైరల్ అవుతుంది. ఆయన అనుచరులు టోల్ గేట్ సిబ్బందిని కొట్టడం, ఆ తర్వాత వాళ్ళని తీసుకెళ్లి ఆ పోలీస్ స్టేషన్లో అప్పచెప్పడం, ఆ తర్వాత పెద్ద ఇష్యూ అవ్వడం, వాళ్ళు క్షమాపణలు చెప్పడం, ఆ తర్వాత ఇది కాస్త వైరల్ అవ్వడం, చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లడం, చంద్రబాబు నాయుడు గారు ఈ విషయం పైన చాలా సీరియస్ అవ్వడం జరిగింది. సురేంద్రబాబు గారు అలాగే ఆయన అనుచరులతో పాటు తిరుమల దర్శనం చేసుకొని వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు వస్తున్న తొవ్వలో ఒక టోల్ గేట్ వచ్చింది. ఆ టోల్ గేట్ సిబ్బంది ఆ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి కాన్వాయ్కి సంబంధించిన స్టిక్కర్స్ ఉన్నా కూడా వాళ్ళు ఆపారు. ఆపినందుకు వాళ్ళు మాట్లాడుతుండగానే వెనుకలో ఉన్నటువంటి ఆయన అనుచరులు బయటకు వచ్చి, ఆయన ఎస్కార్ట్ కూడా బయటకు వచ్చి ఇమీడియట్లీ ఆ టోల్ గేట్ సిబ్బంది పైన నోరు పారేసుకున్నారు. వాళ్ళు కూడా రివర్స్ అవడంతో వాళ్ళని కొట్టడం జరిగింది. చాలా ఘోరంగా కొట్టారు. కొట్టిన తర్వాత వాళ్ళని ఎక్కించుకొని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లడం జరిగింది. ఇది కాస్త పెద్ద ఎత్తున వైరల్ అయింది. అయితే చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో చాలా సీరియస్ అయ్యారు. ఎందుకంటే గతంలో కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా టోల్ గేట్ సిబ్బందితో గొడవలు పడ్డారు. మేము వస్తున్నప్పుడు మీరు ఆ గేట్లు ఎత్తివేయరు అని చెప్పేసి, మమ్మల్ని ఆపుతారా అని చెప్పేసి భయంకరమైనటువంటి పదజాలంతో పాటు గొడవల కొట్లాటలు దిగి ఆఖరికి చేతులేసుకునే దాకా వెళ్ళింది. సేమ్ అలాంటి సంఘటనలు ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు చేస్తూ ఉంటే చాలామంది ప్రశ్నిస్తున్నారు. మీరే అన్నారు కదా తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సీపీ లాగా ప్రవర్తించదు, మా ఎమ్మెల్యేలు ఇంకిత జ్ఞానంతో ప్రవర్తిస్తారు, మేము గొడవలకు కొట్లాటలకు వెళ్ళము, మేము వైఎస్ఆర్సీపీ చేసినటువంటి తప్పులు మేము చెయ్యమని చెప్పేసి పదే పదే చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏంటి అని చెప్పేసి ఏదైతే ఆ వీడియో ఉందో, ఆ సీసీటీవీ ఫుటేజ్ ఉందో దాని కింద కామెంట్స్ విపరీతంగా పెడతా ఉన్నారు. మీకు వైఎస్ఆర్సీపీకి తేడా ఏంటి? ఇది ఒకటే కాదు, చాలామంది ఎమ్మెల్యేలు కూడా ఇలాగే నోరు పారేసుకుంటున్నారు, ఫిజికల్ దాడికి దిగుతున్నారు. చాలా విషయాలు కూడా మనకు బయటకు వస్తున్నప్పుడు అనిపిస్తుంది వైఎస్ఆర్సీపీ చేసిన తప్పులు టీడీపీ కూటమి ప్రభుత్వం కూడా చేస్తుందా అనే అనుమానాలు వస్తున్నాయి. అందుకే చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్ అయ్యి ఇంకొకసారి ఏ ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ ఇలాంటి తప్పుడు పనులు చేస్తే వాళ్ళపై చర్యలు తీసుకుంటామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చాలా చాలా సీరియస్గా చెప్పడం జరిగింది. ఇక్కడ వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు కొన్ని తప్పులు చేసి వాళ్ళు అధికారానికి దూరమై ఇవాళ 11 స్థానాలకే పరిమితమై చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాంటి తప్పులు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు చెయ్యకుండా ఉంటేనే బెటర్. ఎందుకంటే మనం ఏ తప్పులు చేసినా కూడా అట్లే పట్టిస్తుంటారు, దాన్ని సోషల్ మీడియాలో పెట్టి ట్రోల్ చేస్తూ ఉంటారు. ఇది కాస్త జనాల్లోకి వెళ్ళి వైరల్ అవుతూ ఉంటాయి. ఆ తర్వాత ఇది పెద్ద ఎత్తున ఆయా ప్రభుత్వాలకి చెడ్డ పేరు తీసుకొస్తుంది. అందుకే ప్రజాప్రతినిధులు చిన్న చిన్న విషయాల్లో కూడా నోరు పార్లేసుకొని సిబ్బందిపై దాడి చేయడం ఇవన్నీ ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి కూటమిలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఆలోచించుకోవాలి.